రైట్. దేశంలో అటవీ భూముల ఆక్రమణ. దేశవ్యాప్తంగా 2024 నాటికి ఆక్రమణకు గురైనటువంటి మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 13,056 చదరపు కిలోమీటర్లు అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు సమర్పించినటువంటి నివేదికలో వెల్లడించడం జరిగింది. అంటే మన దేశంలో 2024 నాటికి సుమారుగా 13,056 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఆక్రమణకు గురైందని చెప్పి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మరి ఈ మొత్తం అంటే ఈ 13,056 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది మన దేశంలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ, సిక్కిం, గోవా రాష్ట్రాల మొత్తం విస్తీర్ణంతో సమానం అంటండి. అంతకంటే కూడా ఎక్కువగా అని చెప్తున్నాడు. మొత్తం భూభాగం కంటే కూడా ఎక్కువ అని పేర్కొనడం జరిగింది. మరి అత్యధికంగా మధ్యప్రదేశ్లో 2024 నాటికి 5,460 చదరపు కిలోమీటర్లు, చూడండి 5,460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మధ్యప్రదేశ్లో ఆక్రమణకు గురైతే, ఆ తర్వాత స్థానంలో అస్సాంలో 3,620 చదరపు కిలోమీటర్లు, ఇక కర్ణాటకలో 863.08 చదరపు కిలోమీటర్లు మూడవ స్థానంలో, తమిళనాడులో 4వ స్థానంలో 157.68 చదరపు కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో 133.18 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి ఆక్రమణకు గురైందని చెప్పి ఈ నివేదికలో పేర్కొనటం జరిగింది. చూడండి, దాదాపు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్, అస్సాం తీస్తే మిగిలినటువంటి ఈ యొక్క కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా మన దక్షిణ భారత రాష్ట్రాలే ఉన్నాయి. ఇక మొత్తం ఆక్రమిత అటవీ భూముల్లో 409.77 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని తిరిగి స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ సమాచారం ఇవ్వనటువంటి రాష్ట్రాల్లో, అంటే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం పంపించినటువంటి రాష్ట్రాలలో తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి సమగ్రమైన నివేదిక, ఎంత అటవీ భూమి ఆక్రమణకు గురైంది అనేటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరలేదని చెప్పి ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం స్థాపించబడింది. సో ఈ యొక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎప్పుడయ్యా అంటే 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం స్థాపించబడింది.